మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాన్ని స్థాపించే ఒక సంవత్సరం అవుతుంది. దీంట్లో శ్రీకాకుళం దగ్గర తీసుకొని మన కోస్టల్ ఏరియా ఎంతవరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆ దగ్గరలో ఉన్న అన్ని రిసార్ట్స్ని కూడా దీంట్లో మెంబర్స్ కింద జాయిన్ చేస్తున్నాము. వైజాగ్ నుంచి కూడా చాలామంది ఇందులో మెంబర్స్ ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, మన ఒంగోలు నుంచి ఉన్నారు, అట్లాగే మన చీరాలు కూడా అందరూ మెంబర్స్ అయ్యారు ఇందులో. ఈరోజు అట్లాగే మన అనుకోకుండా కొన్ని విపత్తులు సంభవించి మన చీరాల బీచ్లో ఆ విపత్తు సంభవించడం వల్ల కొంతమంది ప్రాణ నష్టం జరిగింది. దాని మీద గవర్నమెంట్ వారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి లోకల్గా ఎమ్మెల్యే గారిని అట్లాగే డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారు మాతో పాటు కూర్చుని ఒక సమావేశం నిర్వహించి మేము బీచ్లో తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలనే దాని మీద అందరం కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాన్ని సందర్భంగానే బీచ్లో ఎక్కువలో తెల్లకుండా ఉండటానికి రెడ్ ఫ్లాగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే మేము కొన్ని చోట్ల డేంజర్ జోన్ బోట్స్, అట్లాగే స్విమ్మింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బోట్స్ ప్లే కార్డ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే 5 పాయింట్స్ గుర్తించాము మేము స్విమ్మింగ్ ఏరియాస్ కింద. ఆ 5 పాయింట్స్లో కూడా గజ ఎత్తగాళ్ళని పెట్టి ప్రజలకి తగిన రక్షణ కల్పించడానికి, అట్లాగే టవర్ పాయింట్స్ పెట్టి స్పీకర్స్ మైక్స్ పెట్టి లోతుకెళ్లకుండా వాళ్ళని హెచ్చరిస్తూ ఉండటానికి ఇవన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటానికి అందరం కూడా ముందుకు వచ్చి రిసార్ట్ తరఫున చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా జరుగుతున్న సమయంలో ఇక్కడ పర్యాటక రంగానికి ఈరోజు కూడా ఇట్లే మూసేసి ఉండటం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. పర్యాటకులు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వం మేము చేస్తున్న వీటన్నింటిని గుర్తించి బీచ్లను ఓపెన్ చేస్తామని కోరుతున్నాం. సేఫ్ బీచ్గా పేరుంది. పర్యాటకులు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇటీవల అనుకోకుండా వరుసగా ప్రమాదాలు జరగడం వల్ల ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలుగా బీచ్ మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల పర్యాటకులు రకరకాల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే దీని మీద అనేక అపోహలు కూడా నెట్లోనూ వాటిలోనూ ప్రచారం జరుగుతుంది. బీచ్ పూర్తిగా క్లోజ్ చేసేసారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అన్న విషయంలో. సో దీనికి వ్యాపారస్తులుగా మాకు, అలాగే లోకల్ పర్సన్స్కి, పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు వాళ్ళతో కూర్చుని తక్షణంగా భద్రతా చర్యలు ఏమి ఏర్పాటు చేయాలనేది అడిగినప్పుడు ఒక 5 పాయింట్లలో మాత్రమే స్నానాలకు అనుమతించాలి. బీచ్ మొత్తం మన వాటర్ దగ్గర నుంచి పట్టుసుబ్బైపాలెం వరకు 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. అంత దూరంలో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టలేం కాబట్టి ఒక 5 ప్రాంతాలు గుర్తించి అక్కడ మాత్రమే పర్యాటకుల్ని సముద్రంలోకి దిగే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు గౌరవ ఎమ్మెల్యే గారు. దానికి పోలీసు అధికారులు కూడా అంగీకరిస్తూ ఒక 5 పాయింట్లు వారే సెలెక్ట్ చేసి చూపించారు మాకు. సో 5 పాయింట్లో కూడా మేము ఒక్కొక్క పాయింట్లోనూ కొంతమంది గజేతగాల్ని, అలాగే సూచన బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, అట్లాగే మేము ఏర్పాటు చేసిన గజేతగాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ సామగ్రి, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్లు అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఈ 5 ప్రాంతాల్లో కూడా వాళ్ళు పోలీస్కి ప్లస్ గజేతగాళ్ళకి కలిపి అవుట్ పోస్టులు కావాలని కూడా కోరారు. దానికి మన రిసార్ట్ ఓనర్స్, ముఖ్యంగా చీరాల్లో ఉన్న రిసార్ట్ ఓనర్స్ అందరూ కూడా స్పందించి ఒక 10 lakhs వరకు కూడా పోగేశాము. సో దాంతో మేము ఆల్రెడీ ఆర్డర్ చేస్తున్నాము. 5 ప్రాంతాల్లో కూడా అవుట్ పోస్టులు త్వరలోనే ఏర్పాటు అయిపోతాయి. సో ఈ విధంగా మనం వెంటనే రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత కూడా ఇంకా బీచ్ ఓపెన్ చేయకపోవడం కొంచెం దురదృష్టకరమైన పరిణామం. యాక్చువల్గా ఆల్రెడీ రక్షణ చర్యలు చేపట్టాం కాబట్టి వాటిని గుర్తించి ప్రభుత్వం తగు సూచనలు కూడా దీనిలో మెంబర్స్గా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని వ్యాప్తి చేయాలని చెప్పి మా ఆలోచన. అట్లాగే మేము ఈ ప్రాంతం మీద వ్యాపారం చేస్తున్నాం కాబట్టి సామాజిక బాధ్యతతోనే జాగ్రత్తలు తగిన ఇవన్నీ కూడా చెప్పే పంపిస్తాం. బీచ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు ఎక్కడేం జరగలేదు. ఈ రోజు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఎక్కడో కూర్చుని బీచ్లోనో ఏ పక్కనో కూర్చుని తాగి తిని డైరెక్ట్గా బీచ్లోకి వెళ్ళి అవగాహన లోపంతో చనిపోవడం జరిగింది. కానీ